దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ ఉదయకాల సమయంలో వందనములు. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. అంతట సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్రులమని ఒప్పుకొనిరి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న మాటలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో కూడుకోమని ప్రవక్త చెబుతూ ఉన్నారు. ఎందుకు మిస్పాలో ప్రజలందరినీ కూడుకోమని చెబుతూ ఉన్నారంటే, ఇశ్రాయేలు దేశం మీదకి, ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిష్తీయులు దండెత్తి యుద్ధానికి వస్తూ ఉన్నారు గనుక వారు భయపడి మిస్పాకు దేవుని సన్నిధి సహాయం కొరకు వారిని పిలువనంపించారు. వారు వచ్చి ప్రవక్తతో అంటూ ఉన్నారు, అయ్యా, మేము చాలాసార్లు ఓడిపోతూ ఉన్నాం, మాకు అపజయం వస్తూ ఉంది, మమ్మలను వారు జయిస్తూ ఉన్నారు గనుక మా కోసము ప్రార్థన చేయమని సమూయేలు ప్రవక్తతో వారు మాట్లాడినప్పుడు, ఆయన మీరందరూ కూడి మిస్పాకు రండి, నేను మీ పక్షమున ప్రార్థన చేస్తానని చెబుతూ ఉన్నాడు. గనుక ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా మిస్పాకు వచ్చారు. వారు కన్నీళ్లతో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు, పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు, మేము దోషులమని ఒప్పుకుంటూ ఉన్నారు. కన్నీటి ప్రార్థన వారు చేస్తూ ఉన్నారు. ఎలాగూ ప్రార్థన జరుగుతూ ఉండగా ఫిలిష్తీయులు వార్తను పంపించారు, యుద్ధం వచ్చేసింది. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్తతో అంటున్నారు, మీరు ప్రార్థన చేయటం మానవద్దు, మేము యుద్ధానికి వెళుతున్నామని ప్రవక్తతో మాట్లాడినప్పుడు ఆయన పాలు విడివని గొర్రె పిల్లను తీసుకురమ్మని సర్వాంగ బలి అర్పించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ ఫిలిష్తీయులతో యుద్ధం ఇశ్రాయేలు ప్రజలు చేస్తూ ఉన్నారు. ఇలాగ ఘోరమైన యుద్ధము జరుగుతూ ఉండగా ఈ ప్రార్థన వలన, వారు పాపాలు ఒప్పుకోవడం వలన దేవుడు కనికరించి వారి మధ్యకు దిగి వచ్చి ఉరుములతో మెరుపులతో ఆ ఘోరమైన యుద్ధములో ఫిలిష్తీయులను ఓడించి ఇశ్రాయేలు ప్రజలకు జయమిచ్చిన దేవుడు. ప్రియులారా, ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న వారలారా, ఏ దోషాలను బట్టి, పాపాలను బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయటం లేదో వాటిని ఒప్పుకునేవారిగా, వాటిని విడిచిపెట్టేవారిగా ఉంటే దేవుడు ఇటువంటి కఠినమైన కార్యాన్ని అపజయము నుండి విడిపించి జయాన్ని మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి అవకాశం ఇచ్చేవారుగా మారదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఉదయ కాల సమయంలో నాయన ప్రతి దోషము నుండి విడిపించటానికి ఇష్టపడుతున్నావు, జయం ఇవ్వటానికి ఇష్టపడుతున్నావు. అయితే నాయన, మా జీవితాలను నాయన మీ సన్నిధానములు నాయన తండ్రి సమర్పించుకుంటున్నాం. మా పాపములు క్షమించండి నాయన, మా కార్యములు జరిగించి మీరే నాయన మా యజమానుడయ్యాలమని జయమిచ్చి యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.